గత 3 రోజులుగా అనంతపురం నగరంలో జరుగుతున్న పోలీసుల క్రీడా పోటీలు ఇవాల్టితో ముగిశాయి. ప్రతి ఏటా పోలీసులకు నిర్వహించే స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో 3 రోజుల క్రితం ఈ పోటీలను జిల్లా ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సిఐలు, డీఎస్పీలు కూడా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. చివరి రోజు జరిగిన పోటీల్లో జిల్లా ఎస్పీ జగదీష్ కూడా పాల్గొన్నారు. ఉత్సాహంగా పోలీసులతో కలిసి పలు క్రీడల్లో పాల్గొన్నారు. పోటీల అనంతరం ఆయన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులలో మానసిక ఉల్లాసంతో పాటు క్రీడా శక్తిని పెంపొందించేందుకు ప్రతి ఏటా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలు జరిగాయన్నారు. విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడిలో ఉండే పోలీసులకు ఇలాంటి పోటీలు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బలంగా స్ట్రెంత్ లో సమానంగా ఉన్నాయి. ఈ పక్కన అంతా ఓల్డేజ్ టీమ్ లో జాయిన్ అయినారు. ఇప్పుడు బలం పెరిగింది టీం. చాలా ఎక్సలెంట్ ఉత్సాహం ఫాస్ట్ ఉంటుంది. మార్చ్ ఫాస్ట్ సిద్ధం కావాలి. 3 days ముందు మనము అనంతపురం జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఈవెంట్స్ మనం ఏర్పాటు చేస్తూ అన్ని సబ్ డివిజన్స్ నుంచి టీమ్స్ వచ్చి ఇక్కడ 3 days నుంచి డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఇండివిజువల్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరిగింది. సో బేసికలీ ఫిట్నెస్ ఒకటి మోటివేట్ చేస్తూ నార్మల్గా డ్యూటీ భాగంగా ఉంటున్నటువంటి ఆ స్ట్రెస్ని మనము తీయడానికి, దాంతో పాటుగా పోలీస్ ఎప్పుడు కూడా ఒక టీమ్ వర్క్, అందరూ కలిసి పని చేయాల్సి ఉంటుంది. సో ఆ టీమ్ స్పిరిట్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఈ స్పోర్ట్స్ మీట్ అది మనము ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అదన్నీ కూడా ఇప్పుడు లిస్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండివిజువల్ ఈవెంట్స్ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.